అండి క్షైరబ్ ద్వాదశి అని, కార్తీక ద్వాదశి అని, చిలుక ద్వాదశి అని అంటారు. దీన్ని ఏకాదశి తర్వాత వచ్చేదాన్ని క్షీరాబ్ ద్వాదశి అంటారు. ఈ రోజున 9 కానీ 5 కానీ 13 కానీ 26 కానీ దీపాలు ఉసిరి కొమ్మ, మామిడి కొమ్మ, తులసి చెట్టు పెట్టుకొని తులసి దగ్గర దీపాలు పెట్టుకుంటారండి. ఉసిరి కొమ్మ కాయతో ఉన్నది తెచ్చుకుంటారు. దొరకపోతే సూది దారం వేసి కానీ వైర్తో కానీ కాయని కొమ్మకి కట్టుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకత ప్రసాదం ఏంటంటే అటుకులు పాయసము, అటుకులు పులిహార, అటుకులు దద్దోజనం, అటుకులతో చనివిడి, వడపప్పు ఇలాంటివి నైవేద్యంగా పెడతారు. దీపానికి తులసి కళ్యాణం చేస్తారు ఈరోజు. అలాగే కార్తీక సోమవారం 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. అలాగే పౌర్ణమి రోజు వీలకపోతే, సోమవారం వీలకపోతే పౌర్ణమి రోజు, ద్వాదశి రోజు కూడా వెలిగించుకోవచ్చు. ఈ నెలలు వెలిగించినవి ఒకరోజు పౌర్ణమి కానీ, ద్వాదశి కానీ, సోమవారం కానీ వెలిగించుకోవచ్చు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.